కొంతమంది మనల్ని శోధిస్తారు, మనుషులు బాధ పెడతారు, నరకాన్ని చూపిస్తారు, దుఃఖాన్ని పరిచయం చేస్తారు, కష్టాన్ని పరిచయం చేస్తారు, వేదన పరిచయం చేస్తారు. ఎందుకు వచ్చాడా ఈ వ్యక్తి నా జీవితంలోనికని మదన పడేటట్లు చేస్తారు. ఆ వ్యక్తి నా జీవితంలో రాకపోతే నేను ఎంత బాగుండేదాన్ని అని అనుకుంటారు. అంతగా దుష్టులు, దుర్మార్గులు మన జీవితంలోనికి వస్తారు పిల్లలు. వారు సాతాను ద్వారా శోధించబడినటువంటి వారు, సాతాను పిల్లలు, దయ్యపు పిల్లలు, చీకటి సంబంధులు, మరణకరమైన జీవితానికి మనల్ని నడిపించడానికి దుర్మార్గుడు అనేకమైన శోధనలు తీసుకొని వస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళించనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనత కలిగిన వాడే నిన్ను శోధిస్తాడు. భక్తి లేనివాడు దుర్మార్గుడు, దుష్టుడు. మనుషులు సాతాను చేత